ఇక వెలుగులో చూద్దాం ఒకసారి. వెలుగులో ప్రధానంగా మనకి 30 రోజుల్లో వెళ్లిపోయి అక్రమ వలసదారులకు ట్రంప్ అల్టిమేటం, నెల కంటే ఎక్కువ ఉండాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి, అక్రమంగా ఉంటే జరిమానా విధిస్తాం, మర్యాదగా తట్టాబుట్టా సర్దుకొని ఫ్లైట్ ఎక్కాలని ఆదేశం. ఇండియన్కు ట్రంప్ షాక్, ఈబీ5 వీసాల కట్ ఆఫ్ తేదీ 6 నెలలు వెనక్కి. ట్రంప్ కంపు చేస్తున్నాడు. నేటి నుంచి భూభారతి అమల్లోకి రానున్న కొత్త చట్టం, పోర్టల్ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై ఇందులోనే భూముల అమ్మకాలు, కొనుగోళ్లు. ఇబ్బందుల అధ్యయనానికి 3 మండలాల ఎంపిక, కీసర, తిరుమలగిరి సాగర్, సదాశివపేటలో పరిశీలన. భూ సమస్యలకు పరిష్కారం, రైతులకు అర్థమయ్యేలా పోర్టల్ ఉండాలి. రివ్యూ మీటింగ్లో అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. ఇక సర్కారుకు తాగునీటి సవాల్, ఎండలు ముదురుతుండటంతో పెరుగుతున్న డిమాండ్. శ్రీశైలం, సాగర్లో వేగంగా పడిపోతున్న నీటి మట్టాలు. ఇప్పటికే సాగర్ నుంచి సాగునీటి విడుదల బంద్. దాని నుంచి ఏపీ తాగునీళ్ళు తీసుకుంటే నీటి మట్టం 510 అడుగుల దిగువకు పడిపోయే ముప్పు. అదే జరిగితే మోటార్లు పెట్టుకొని నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉంటుందని ఆందోళన. గోదావరిలోని శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరులో భారీగా పడిపోయిన మట్టాలు. హైదరాబాదు కావాల్సింది 750 ఎంజీడీలు, ఇస్తుంది 550 ఎంజీడీలు. రాజధానిలో వాటర్ ట్యాంకర్లకు పెరుగుతున్న డిమాండ్. మార్చిలో రోజు 7,000 ట్యాంకర్లు, ఇప్పుడు 12,000 ట్యాంకర్లు. మేలో 15 ట్యాంకర్లకు చేరడం డిమాండ్ అంట. గోదావరి బేసిన్లో కూడా డెడ్ స్టోరేజ్ చెరువులో ఉందంటండి. గోదావరి బేసిన్ కూడా ఇబ్బంది, చాలా ఇబ్బంది ఇది. ఇక ఇవాళ నుంచి అమల్లోకి ఎస్సీ వర్గీకరణ చట్టం. అంబేద్కర్ జయంతి సందర్భంగా జీవో రిలీజ్ చేయబోతున్న రాష్ట్ర సర్కార్. హైవేల అభివృద్ధికి 10 లక్షల కోట్లు వచ్చే 2 నెలల్లో ఖర్చు చేస్తామని చెప్పి నితిన్ గడ్కరీ చెప్తున్నారు. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు స్పెషల్ కార్పొరేషన్, కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కార్. ఎండీగా ఐఏఎస్ అధికారి నియమించే ఛాన్స్. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు. ఇక సకాలంలో జీతాలు, పీఎఫ్, ఈఎస్ఐ లాంటి. ప్రభుత్వంలో ఎక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగం అవసరం ఉన్నా అక్కడి నుంచి రిక్రూట్ అంట. మంచి విషయమే ఇది. ఇక అంబేద్కర్ విగ్రహాలకు పాలతో శుద్ధి. హైదరాబాద్లో శుభ్రం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ జయంతి సందర్భంగా నాంపల్ నుంచి ట్యాంక్ బండ్ వరకు బైక్ ర్యాలీ చేయబోతున్నారంట. రైట్. సో ఇవి మనకి వెలుగు, ప్రభాత్ వెలుగులో కనిపిస్తున్న వార్తలు.